అందరి అందరికీ నమస్కారాలు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నిన్న మా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి గురించి, మా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి, ఏమి చేశాడో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి అటువంటి విధంగా నిన్న మీడియా ముఖంగా మన మాజీ కౌన్సిలర్ అయినటువంటి మిద్దె చిన్న హుసేన్ గారు మాట్లాడడం జరిగింది. శిల్పామోహన్ రెడ్డి గారు ఏం చేశారు, శిల్పామోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు అనేది మీరు టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు నువ్వు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు బాగా ఖర్చు పెడతారు, పార్టీలో బాగా పనిచేస్తారు, ఇక్కడ ప్రజలకు చాలా చేతనిస్తున్నారని చెప్పి కూడా తెలుసు. కానీ ఈరోజు ఎవరి పార్టీ ఎవరి అభిమానం వాళ్ళు పెట్టుకోవాలి. కానీ మా శిల్ప వాళ్ళ గురించి మాట్లాడితే మేమెందుకు కోరుకుంటాం? మీరు మీ పార్టీ గురించి మీరు మాట్లాడుకోండి, మా పార్టీ గురించి మేము మాట్లాడుకుంటాం. అంతేగాని లేనిపై ఎదుటి శిల్ప వాళ్ళ ఫ్యామిలీ అటువంటిది ఇటువంటిది అనేది మాట్లాడితే మాత్రం మేము ఓర్చుకునే ప్రసక్తే లేదు. అలాగే శిల్ప వాళ్ళు గవర్నమెంట్ ఆస్తుల్లో వాటర్ ప్లాంట్ పెట్టి అవి పెట్టి అడుగుతున్నారు. అంటే ఓన్లీ వాటర్ ప్లాంట్ గవర్నమెంట్ ప్రాపర్టీ ఇస్తానే వాటర్ ప్లాంట్ షెడ్లు ఎవరు వేస్తారు, అక్కడ ఎంప్లాయీస్ ఎవరు రిక్రూట్ చేస్తారు, అక్కడ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎవరు కడతారు, ఇవన్నీ ఎవరికి వస్తాయా? అదేవిధంగా ఈ మాట్లాడేటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా పెట్టమనండి. ఇప్పుడు మన సోదరుడు చెప్పాడు కదా, వాళ్ళు కూడా పెట్టమనండి. వాళ్ళు కూడా పెట్టి వాటర్ పెడితే ప్రజలు కూడా అంతకంటే భాగ్యం ఇంకేం కావాలి? మనం ఏమైనా కానీ నంద్యాల ప్రజలకి మంచి సదుపాయాలు, మంచి వసతులు కావాలి. ఆ విధంగా మా వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచో స్వచ్ఛందంగా వాళ్ళని సొంత డబ్బులు పెట్టి వాళ్ళు ఎక్కడో నా వ్యాపారాలు చేసుకొని ఇక్కడ ప్రజల కోసం ఎన్నో సేవలు చేస్తుంటే వాళ్ళని నిరంతరం విమర్శించుకునే పనేనా మనది? ఇంకా వేరే పని లేదా మనకి? కానీ మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తులు వాళ్ళ స్థాయి ఏంది, మన స్థాయి ఏంది అని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు మేము ఉన్నాం, ఎదుటి వారి గురించి మనం మాట్లాడేంత అర్హత లేకుండా మేము మాట్లాడేవాళ్ళంటే వాళ్ళని పెద్దవారంగానే గౌరవిస్తాం. ఈ శిల్ప వాళ్ళని కూడా గౌరవిస్తే మేము కూడా అందరిని గౌరవిస్తాం. ఇంకా గౌరవించినప్పుడు మేము ఎంత బట్టి మాట్లాడాలి అంతవరకు మేము కూడా మాట్లాడతాం. కాకపోతే ఏదంటే ఇంకోటి నేను ఇది కూడా చెప్పాడు, ఏదంటే మన వాళ్ళు ఏం చేశారు ఏం కావాలండి? మెడికల్ కాలేజ్ చూస్తుంటే నూనెపల్లి, నేను చూసి అక్కడ నా బిజినెస్ సెక్టర్స్ ఉన్నాయి, నూనెపల్లి చూస్తుంటే ఈరోజు నా భవిష్యత్ అని ఎక్కడెక్కడో చెప్తున్నారు. పోతుంటే ట్రైన్కి వచ్చి దిగిన వాళ్ళు కానీ, బస్సులకు దిగిన వాళ్ళు కానీ, అక్కడ లారీలు స్టే చేసేవాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఒక విజన్ ఒక వెక్టర్గా కనపడుతున్నాయి. నంద్యాల వాతావరణం చూస్తుంటే, మా మెడికల్ కాలేజ్ చూస్తుంటే అని అంటున్నారు. ఈరోజు మెడికల్ కాలేజ్ చూస్తే నభూతన భవిష్యత్ అని ఈరోజు మా శిల్ప వాళ్ళకి అదే చాలా ఛాలెంజ్. తర్వాత ఇంకో విషయం చెప్పాలంటే టీటీడీ కళ్యాణ బండి చండాలంగా దుర్గంధమైన వాసన వచ్చి టీటీడీ కళ్యాణ మండపం మన హిందువులందరూ కలిసి పెళ్లి చేసుకునేటువంటి టీటీడీ కళ్యాణ మండపంలో ఎవరు పట్టించుకున్న దిక్కే లేదు. అటువంటి వాళ్ళు మా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు నానా ఇబ్బందులు పడి వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు అక్కడ నుంచి ఫండ్స్ తీసుకొని వచ్చి టీటీడీని నవోత్తర భవిష్యత్తుగా తీర్చిదిద్దాడు. ఈరోజు చూడండి, దాన్ని కనీసం దాన్ని ఓపెన్ చేసేదానికి కూడా లేదు ఈరోజు. అలాగపోతే ఎన్నో చేశారు వీళ్ళు. ఈరోజు కూడా పెద్ద ఆయన మన మాజీ మంత్రి వాళ్ళ శిల్పామోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కానీ, మన రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు వచ్చినప్పుడు కానీ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎంతమంది వస్తుంటారు. అయ్యా మా కూతురు పెళ్ళానో, లేకపోతే మాకు ఇబ్బంది పడినామనో, మా పిల్లడికి యాక్సిడెంట్ జరిగిందనో, అది జరిగిందనో, ఇది జరిగిందనో వస్తూనే ఉంటారు. వచ్చిన వాళ్ళకి 5,000, 10,000, 20,000 ఇస్తూనే ఉన్నారు. మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం, మేము కూడా చూసాం. ఎవరు అంత ఇచ్చిన వాళ్ళు లేరు, బాగా బ్రహ్మాండంగా చేస్తారు వాళ్ళు. సో వాడు సర్వీస్ బట్టి వాళ్ళది. ఒకటే చెప్తాడు ఆయన, ఎవరినే కానీ మీరు దుర్భాషలాడి మాట్లాడితే మా కార్యకర్తలు కూడా చెప్తాడు, మా నాయకులు కూడా చెప్తాడు. మోహన్ రెడ్డి పోయినప్పుడు హైదరాబాద్ పోతే కలిసేదే చెప్తాడు. ఇక్కడ మా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కూడా అదే అంటాడు. సార్ టౌన్ ఎప్పుడు కూడా అల్లకొల్లాలు మత కల్లోలాలు కూడా ఎప్పుడు మనం పెట్టకూడదు. అందరూ కలిసిమెలిసి సంఘంగా సంఘ సమిష్టిగా జీవించాలి, అందరం కలిసి ఏకంగా ఉండాలి. మనం ఎక్కడే కానీ మన చెడ్డ పేరు రాకూడదు, మీరు జాగ్రత్తగా మీ నాయకత్వాన్ని వహించాలని చెప్పి ఎప్పుడు కూడా మా వాళ్ళు చెప్తారు ఉంటారు. మా పెద్ద ఆయన కానీ, మా మాజీ మంత్రి వాళ్ళు, మా మాజీ ఎమ్మెల్యే గారు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి. అటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని ఏందో రకరకాలుగా మాట్లాడతారండి, స్థాయి మర్చిపోయి. భోషుడు అనేది ఒకడు ఏందండి మాట్లాడేది? ఆయన స్థాయి ఏంది? ఆయన ఏంది? మాజీ మంత్రివర్యులు గారి స్థాయి ఏంది? మాజీ ఎమ్మెల్యే గారి స్థాయి ఏంది? మా మాజీ మంత్రివర్యులు గారి స్థాయి ఏంది? శిల్ప కుటుంబాన్ని అంత లెక్కలేంతనంగా మాట్లాడతారా? వాళ్ళు వచ్చి రాజకీయాల్లో వాళ్ళు డబ్బు పోగొట్టుకున్నారు కానీ వాళ్ళు రాజకీయాల్లో కుప్పలేసుకుంది లేదు, సంపాదించింది ఏం లేదు అని గతంలో కూడా చెప్పాము. అలాగే శిల్పా సహకారం అంటారు. శిల్పా సహకారం ఏమంటే ఊరికి ఇచ్చారా? గవర్నమెంట్కి మా వాళ్ళు రెవెన్యూ కట్టి దాంట్లో వ్యాపార సంస్థలు పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ప్రజలకి 10%, 15% డిస్కౌంట్ ఇచ్చి సాధారణమైన ప్రజలకి అందుబాటు అయినటువంటి రేట్లతోటి అన్ని రకాల సామాగ్రిని అందిస్తున్నారు. దాన్ని విమర్శిస్తారు. మీరు పెట్టండి, మీరు పెట్టి చేపియండి. చేసే వాళ్ళ గురించి మాట్లాడితే ఇది మా సోదరుడు మిథుసేన గారికి అదే చెప్తున్నాను. నువ్వు పెట్టి సోదరా నడిపితే బాగుంటుందని. నంద్యాల ప్రజలకు అంతకంటే ఏం కావాలి? భాగ్యం. మనందరం కలిసి అట్లా డెవలప్ చేస్తే చాలా ఆనందపడతాం. మేము కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం. మా మిథుసేన మంచి పని చేశాడని చెప్పి మేము కూడా సంతోషపడతాం. ఇంతకంటే భాగ్యం ఏం లేదు ప్రజలకి. కాబట్టి డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి కానీ
అనవసరమైన ప్రసంగం, అనవసరంగా పెద్దల్ని వ్యంగ్యంగా మాట్లాడము ఇది భావ్యం కాదని ఈరోజు మేము మీడియా పరంగా తెలియపరుస్తున్నాం.